సీనియర్ జర్నలిస్ట్ బాగా పనిచేశాను. చాలా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా నాకు అనుభవం ఉంది. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా వర్క్ చేస్తాను. నాకు హార్ట్కి సంబంధించి సమస్య డిసెంబర్ నెలలో వచ్చింది లాస్ట్ ఇయర్. అంటే దానికి ముందు 2-3 నెలల క్రితం నుంచి ఉంది, కానీ అది నేను అంత ఐడెంటిఫై చేసుకోలేకపోయాను. చాలా తక్కువ ఉండేది. డిసెంబర్లో జస్ట్ నేను ఒక 10 అడుగులు నడిచినప్పటికీ, లేదంటే ఒక 10 మినిట్లు ఎక్కి దిగినా సరే అలసట వచ్చి కూర్చుని పోవాలి. ఒక 5-10 నిమిషాలు అలాగా అంటే మెడిటేషన్ చేసుకోవడం, లేకపోతే దీర్ఘ శ్వాస తీసి నెమ్మదిగా ఈ ప్రయోగాలు చేస్తూ కాసేపటికి కుదిరిపెట్టారు. అది డిసెంబర్ నెలలో ఏమైందంటే ఇది సమస్య కొద్దిగా పెరిగినట్టుందని చెప్పేసి నేను తెలిసిన డాక్టర్ గారు వచ్చాను. ఆయన ఏంటంటే టెస్టులు చేయాలని చెప్పారు. టెస్టులు చేసుకున్నాను హార్ట్కి సంబంధించి. చేస్తే నీకు సమస్య ఉంది, స్టంట్స్ వేయాల్సి ఉంటుంది, ముందు యాంజియోగ్రామ్ చేయాలి, రేపే వచ్చేసాను అన్నారు. అలా సడన్ చెప్పడంతో సార్ నాకు అమౌంట్ అది అడ్జస్ట్ చేసుకోండి కదా, యాంజియోగ్రామ్కి ఎంత తీసుకుంటారంటే 20,000 అవుతుంది, కానీ మీకు తెలిసిన వాళ్ళు కాబట్టి 12,000 చేస్తాను వచ్చేయడం. సరే అలాగే సార్ అని చెప్పేసి వచ్చేసాను. నేను వెళ్ళలేదు, మరుసటి రోజు కూడా వెళ్ళలేదు. ఎలాగా పొంగల్ ఉంది కదా, పొంగల్ తర్వాత చూద్దామని చెప్పేసి నేను డిలే చేశాను. అంటే నేను యాక్చువల్గా నేను మెడిటేషన్కి నాకు అలవాటు ఉంది. నేను మెడిటేషన్ చేసుకుంటూ దాని మీద కొద్దిగా దృష్టి ఎక్కువ పెట్టాను. మెడిటేషన్ చేస్తూ మేనేజ్ చేసుకోగలిగాను యాక్చువల్గా. అయితే ఇప్పుడు మా పండుగ తర్వాత పండుగ అయిన తర్వాత 27th 26th డేట్లో నేను కేజీహెచ్ పెట్టాను. నాకు తెలిసిన ఆరంభంలో ఉన్నారంటే జర్నలిస్ట్ అంటే కొద్దిగా చూస్తారు కదా బాగా అని చెప్పేసి నేను జర్నలిస్ట్ అని చెప్పేసి నేను చాలా బాగా చేశాను. ఇప్పుడు నా జర్నలిస్ట్నే కాదు, మామూలుగానే కేజీహెచ్ మెరుగుపడింది, చాలా బాగా చూస్తున్నాను. ఇప్పుడు అందరికీ బాగుంది. అక్కడ కూడా యాంజియోగ్రామ్ చేయాలి, అడ్మిషన్ అవ్వాలని చెప్పారు. నేను అడ్మిషన్ అయిపోయాను. ఇమీడియట్గా అడ్మిషన్ అయితే యాంజియోగ్రామ్ చేశారు. యాంజియోగ్రామ్ చేసే ముందు డాక్టర్ నేను ప్రిపరేషన్ చేశాను. ఏంటంటే యాంజియోగ్రామ్ చేసిందో దాంట్లో స్టంట్లు పడతాయని చెప్పేసి ఆల్రెడీ డాక్టర్ నాకు ఇంటికి ఇచ్చారు, చెప్పారు. నేను కూడా ముందు నుంచే ఊహించాను స్టంట్స్ నీడని. బట్ నాకు స్టంట్స్ చేసుకుంటే జీవితాంతం మందులు వాడాలి. ప్రతి పూటకి అట్లీస్ట్ 4-5 ట్యాబ్లెట్లు వేయాల్సి వస్తుంది. ఈ ట్యాబ్లెట్లు గోర ఉండకూడదు, గొడవ ఉండకూడదు అని నన్ను ముందు నుంచి నా ఎయిమ్ అని. ఈ ట్యాబ్లెట్లు ఒకదానికి వేస్తే ఇంకోదానికి సమస్య. ప్రతి ట్యాబ్లెట్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా హార్ట్కి సంబంధించి చేసిన ట్యాబ్లెట్కి సంబంధించి లేని గ్యాస్ట్రిక్ని తెచ్చుకోవాల్సి వస్తుంది. దానికోసం మళ్ళీ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ ఎర్లీ అవర్స్లో అయ్యాయి. ఇవన్నీ నాకు మెడికల్ సంబంధించి ఎందుకు అవగాహన అంటే నేను మెడికల్ జర్నల్ రాసేవాడు ఎన్ఆర్ఐ హాస్పిటల్లోని. ఒక 13 సంవత్సరాలు నేను అందులో పనిచేశాను. ఓన్లీ మెడికల్ సంబంధించి హెల్త్ గురించి రాశారు. అంటే నాకు అన్ని జబ్బులకు సంబంధించి కూడా నాకు ఇన్ఫర్మేషన్, అంటే నాకు పూర్తి స్థాయిలో నాకు అంత అవగాహన లేకపోయినా చూచాయిగా నాకు తెలుస్తుంది. ఎందుకంటే డాక్టర్తో డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళు చెప్పింది నేను రాస్తారు. దాని మీద నాకు అవగాహన ఉంది కాబట్టి నాకు ఈ ట్యాబ్లెట్లు, దీంతో సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నిటి మీద నాకు నేను వాడకూడదు, ఎందుకు మందులు వాడాలి జీవితాంతం అని చెప్పి నేను డాక్టర్ని ప్రిపరేషన్ చేశాను. నేనైతే స్టంట్స్ వేసుకోవడానికి రెడీగా లేదు, టైం తీసుకుంటాను. అంటే అదేంటిది అని అన్నాను. అంటే అది అంతే సార్, నేను ట్యాబ్లెట్లు వేసుకోదలుచుకోలేదు, ఆల్టర్నేటివ్ ఏదైనా చేసుకున్నాను అనుకుంటున్నాను. వాళ్ళు ఏదో చెప్పారు. సరే నేను కూడా నాకు చెప్పాను. సరే మీ ఇష్టమైన ఆలోచన చేశారు. యాంజియోగ్రామ్ చేసినాక 2 స్టంట్స్ వేయాలి. 85% పైన బ్లాక్స్ ఉన్నాయి, వేసుకోక తప్పదన్న. మా ఆవిడకి ముందే చెప్పాను, ఆవిడకి అంటారు కానీ నువ్వేమీ కమిట్ అవ్వద్దు. ఎందుకంటే ముందు ఫ్యామిలీ మెంబర్స్ని బాగా రుద్ది కమిట్ చేస్తారు.
వాళ్ళు కనెక్ట్ అయిన తర్వాత అప్పుడు నన్ను కనెక్ట్ చేస్తాను. ముందుగానే అంత ప్రిపేర్ చేశాను. ట్యాబ్లెట్లు వాడకూడదు. దీనికి కూడా కారణం ఉంది. నేను యూట్యూబ్లోని కొన్ని వీడియోస్ చూశాను. ఇప్పుడు సార్ చెప్పారు పాలకూర జ్యూస్ తాగొచ్చు. పాలకూరలోని కొన్ని కలపాలంటే అల్లం కానీ లేకపోతే కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా మిక్స్ చేసేసి ప్రతిరోజు చూస్తే నైట్రిక్ ఆక్సైడ్ పెరగడం వల్ల రక్తనాళాలు నడవటాలు పెరుగుతుంది. అది కూడా నేను విన్నాను. ఇవన్నీ కూడా ముందు పెరుగుతున్నాను అంటే నాకు అలవాటు ఉంటుంది. నాకు ఎందుకంటే ప్రధానంగా ఏంటంటే హెల్త్కి సంబంధించి నేను ముందుంటాను ఏ విషయంలో సార్. అయితే నాకు బ్లాక్ జింజర్ గురించి నిజంగా నాకు తెలియదండి. నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ముందుగానే అడ్మిట్ అయిన తర్వాత యాజమాన్ చేసిన తర్వాత కానీ ఆ తర్వాత నాకు తెలియదు. ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి డేర్ చేశాను. హార్ట్కి సంబంధించి చాలామంది భయపెట్టారు. ఏంటలా పిక్చర్లో ఉన్నో హార్ట్ది మిగతా అవయవాన్ని క్లియర్ చేసిన పర్వాలేదు, చాలా సమస్య ఉంటే సరే చూద్దామని చెప్పేసి మొదటిసారి వాళ్ళని కూడా డిస్కస్ చేయలేదు. ఎందుకంటే సరే చూస్తాను మీరు చెప్పింది కూడా కరెక్ట్ అని ఆలోచిద్దాం అని వదిలేసాను. తర్వాత నాకు రామ్మోహన్ గారు ఎక్కువగా ఫుడ్ సప్లిమెంట్ సంబంధించి ఎక్కువగా చేస్తుంటారు. అంటే డిఎక్సన్ కానీ ఏవో రకరకాల ఉన్నాయి. ఒకసారి అతన్ని సంప్రదిద్దాము అని చెప్పేసి నాకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన సరే చెయ్యొచ్చండి, బాగుంది, బాగుంటుంది. ఫుడ్ సప్లిమెంట్తో దీన్ని తగ్గించుకోవచ్చు అని చెప్పారు. అంటే నేను ఇమీడియట్గా కలిసాను. బ్లాక్ జింజర్ అనేది ఉంది, ఇది చాలా బాగుంటుంది అంటే ఆయన మీద నమ్మకం. ఎందుకంటే వయసులో పెద్ద ఆయనకి అపారమైన అనుభవం ఉంది. నాకు ఎప్పుడు పరిచయం అంటే 2018లో పరిచయం. అప్పటి నుంచి కూడా ఆయన చాలా ప్రోడక్ట్ చేశారు. నేను ఆయన దగ్గర ఒక ప్రోడక్ట్ కూడా కంగన్ వాటర్ అని అది కూడా మెషిన్ తీసుకున్నాను, అది కూడా వాడుతున్నాను. ఆయన అడగగానే ఇది బ్లాక్ జింజర్ ఉంది, ఇది బాగా పనిచేస్తుంది, ఇది వాడండి అంటే అది వాడానంటే చాలా వంటలు. ఏంటంటే మామూలుగా మెట్లెక్కి దిగితే అలసిపోయేవాడిని, ఇది వాడిన 4 రోజులకి ఆ అలసట పోయింది. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ నడిచినా సరే అంటే మెట్లెక్కి దిగేదే పోయింది కదా, ఒకసారి ట్రైల్ చేద్దామనేసి 4 రోజుల తర్వాత 5వ రోజు ఒక 500 మీటర్లు నడవడం మొదలుపెట్టాను. 500 మీటర్లు వెళ్ళి మళ్ళీ వచ్చాను, బాగానే ఉంది. ఆ మరుసటి రోజు మళ్ళీ మరొక 500 మీటర్లు పెంచాను. అలా గ్రాడ్యుయేట్గా పెంచుకుంటూ ఈరోజు 2-3 కిలోమీటర్లు నేను నడిచినా సరే నాకు అలసట అనేది లేదు, పోయింది. నేను ఎప్పుడు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి వాడాను. దానికి ముందు నేను టెస్టులు కూడా చేసుకున్నాను, లిపిడ్ ప్రొఫైల్ ఇవన్నీ కూడా చేసుకుని మళ్ళీ మార్చి 2వ తేదీన మళ్ళీ టెస్టులు చేసుకుంటే లిపిడ్ ప్రొఫైల్లో ట్రెమెండస్ చేంజెస్ వచ్చాయి. అన్నీ నార్మల్గా వచ్చాయి. ట్రైగ్లిసరైడ్స్ 286 ఉండేది, అది 85కి వచ్చింది. అలాగే ఎల్డిఎల్ 285 ఉంటే 72కి వచ్చింది. ఇవన్నీ ఒకటి కాదు, అన్నీ కూడా నార్మల్కి వచ్చాయి. నాకే ఆశ్చర్యం అనిపించింది, ఏంటి ఇంత బాగా పనిచేస్తుందా ఇంత ఈ ప్రోడక్ట్ అనేసి. అంటే నేను అంతకుముందు కొన్ని ప్రోడక్ట్లు కూడా వాడాను, వాడినందులో అది మామూలుగా ఉన్నాయి కానీ అంత మార్పు అనేది నాకైతే అనిపించలేదు. అయితే ఇది మాత్రం చాలా వండర్ రిజల్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా పనిచేసింది. అంటే సార్ చెప్పిన దానికి అలాగే బాడీలో కూడా దానికది శరీరం దానికదే మలుచుకుంటుంది, దానికదే రిపేర్ చేసుకుంటుంది. ఇది అంటే ఉన్నది చిన్న పౌడర్, అది క్యాప్సూల్లో ఉన్నది ఇంతే కొద్దిగా పవర్ ఉంటుంది. అది అంత బాగా పనిచేస్తుందంటే నాకైతే చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.